గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2026 నుండి 2027 వరకు శ్రీ పరాభవనామ సంవత్సరంలో తులారాశి వారి యొక్క ఫలితాలు ఎలా ఉంటాయని క్లియర్గా వివరిస్తాను. అయితే మన గురుబ్రహ్మ ఛానల్లో ఇంతకు ముందే పరాభవనామ సంవత్సర ఫలితాల గురించి క్లియర్గా వివరించానండి. అయితే ఇందులో ఆదాయ వ్యయాల గురించి, ఈ సంవత్సరంలోని మెయిన్ పాయింట్స్ గురించి మాత్రమే వివరిస్తాను. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. తులారాశి వారికి గతంలో ఆదాయం 11, వ్యయం 5గా ఉండేదండి. అయితే ఈ సంవత్సరంలో ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 3 అండి. గతంలో రాజపూజ్యం, అవమానం సమానంగా ఉండే. ఈ సంవత్సరంలో రాజపూజ్యం ఎక్కువగా, అవమానం తక్కువగా ఉంటుంది. మెయిన్ పాయింట్స్ కనుక చూసుకున్నట్లయితే తులారాశి వారికి 2026 జనవరి నుండి 2026 జూన్ 2వ తారీఖు వరకు, ఈ ఫలితాలు అనేవి ఇప్పుడే అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి జనవరి నుండి కూడా వివరిస్తున్నానండి. జూన్ 2వ తారీఖు వరకు అత్యంత అనుకూలమైనటువంటి స్థానంగా చెప్పవచ్చు. ఈ సంవత్సరం అంతా కూడా పాజిటివ్గానే ఉంటుందా అంటే పాజిటివ్తో పాటుగా నెగిటివ్స్ కూడా ఉన్నాయండి. దాని గురించి కూడా వివరిస్తాను. శని సంవత్సరంలో రోగస్థానంలో ఉంటాడు. ఈ సంవత్సరంలో మీకు ఏలినాటి శని కానీ, అష్టమ శని కానీ, అర్ధాష్టమ శని కానీ, సప్తమ శని కానీ జరుగుటలేదు. శని 6వ ఇంట్లో ఉండటం మంచిదే, ఆరోగ్యానికి మంచిది, శత్రువుల నుండి వచ్చే సమస్యలకు బలాన్ని ఇస్తాడండి. రాహువేమో పంచమ స్థానంలో, కేతువేమో 11వ స్థానంలో, జూన్ 2వ తారీఖు వరకు గురువేమో భాగ్యస్థానంలో ఉంటాడు. కాబట్టి జూన్ 2వ తారీఖు వరకు ఆర్థిక సంబంధిత సమస్యలకు పరిష్కార మార్గాలు అనేవి లభిస్తాయి అని చెప్పవచ్చు. ఆదాయం పెరుగుతుంది, ధనలాభం ఉంటుంది, తండ్రి నుండి మద్దతు లభిస్తుంది. ఒకవేళ తులారాశి వారికి గతంలో తండ్రితో ఏమైనా సంబంధాలు కనుక బాగోకపోతే జూన్ 2వ తారీఖు మధ్యకాలంలో తండ్రితో మీ సంబంధం అనేది బలపడుతుంది. ఉద్యోగంలో పదోన్నతి, బదిలీలు లభించటం కానీ, వ్యాపారంలో భారీ లాభాలు కానీ, కాంట్రాక్టర్లకు కొత్త కాంట్రాక్టులు లభించటం కానీ, శని అనుకూలంగా ఉండటం వల్ల శత్రువులపైన మీ ప్రభావాన్ని చూపిస్తారు. అంటే మీకు కనుక శత్రువులు ఉన్నట్లయితే, లేదా కోర్టు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నట్లయితే, మీ పైన ఏడ్చే వాళ్ళు ఉన్నట్లయితే శని అనుకూలంగా ఉన్నాడు కాబట్టి మీ శత్రువులు మిమ్మల్ని ఏమీ చేయలేరండి. వారి మిమ్మల్ని కొంచెం ఏమైనా ఇబ్బంది పెట్టినా చివరికి విజయం అనేది మీదే అవుతుంది. ఒకవేళ ఈ సంవత్సరంలో శత్రువులను తొక్కేయాలి అనేటువంటి ప్రయత్నాలు తులారాశి వారు కనుక చేయదలుచుకున్నట్లయితే మీకు అనుకూలంగా ఉంటుంది. మీ శత్రువులు మిమ్మల్ని ఏమీ చేయలేరు. శని వల్ల బలం అనేది ఏర్పడుతుందండి. 6వ స్థానాన్ని రోగస్థానం, శత్రుస్థానం అంటారు. శని వంటి పాపగ్రహాలు 6వ స్థానంలో ఉండటం మీకు అనుకూలం. శని అనుకూలిస్తున్నాడు కాబట్టి తులారాశి వారికి పెద్ద ఇబ్బందులు ఉండవండి. అయితే ఆర్థిక పరంగా కొంత సమయం అనేది మీకు అనుకూలంగా లేదు, అది కూడా వివరిస్తాను. జూన్ 2వ తారీఖు ముందు వరకు కుటుంబంలో సంతోషం, ప్రశాంతత నెలకొంటుంది. తీర్థయాత్రలు చేసే అవకాశాలు ఉంటాయి. తులారాశి వారికి ఆధ్యాత్మిక పైన ఆసక్తి కలిగే అవకాశాలు ఉంటాయి. ఆరోగ్యం అనేది మెరుగుపడుతుందండి, ఉత్సాహంగా ఉంటారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో కానీ, శారీరక గాయాలతో కానీ ఎవరైనా తులారాశి వారు బాధపడుతున్నట్లయితే వారు త్వరగా కోలుకోగలుగుతారండి. కాబట్టి జూన్ 2వ తారీఖు వరకు ఆదాయపరంగా, ఆరోగ్యపరంగా, శత్రువుల విషయంలోనూ, కుటుంబ సంబంధిత వ్యవహారాలలో అనుకూలంగానే ఉంటుందండి. అయితే ఎవరైతే సంతాన ప్రయత్నాలు చేస్తున్నారో వారికి అనుకూలం కాదు. ఆలస్యాలు, శారీరకంగా వైద్య చికిత్సలు అవసరం అవ్వవచ్చు. అంటే తులారాశిలో జన్మించి గర్భధారణకు ప్రయత్నించే వారికి జాప్యాలు, అడ్డంకులు ఎదురవుతాయి. ఈ విషయాన్ని నెగిటివ్ పాయింట్గా చెప్పవచ్చు ఈ సంవత్సరంలో. అలాగే ప్రేమికులు ఎవరైనా ఉన్నట్లయితే, తులారాశిలో జన్మించి మీరు ఎవరినైనా ప్రేమిస్తున్నట్లయితే ప్రేమ వ్యవహారాలలో కూడా అనుకూలతలు ఉండవు. ఇది కూడా నెగిటివ్ పాయింట్ అండి. ప్రేమ వ్యవహారాలలో గందరగోళ వాతావరణం అనేది ఏర్పడుతుంది. అలాగే
చదువుకునేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా అత్యంత అనుకూలమైనటువంటి కాలం అయితే కాదు. ఎందుకంటే విద్యా విషయంలో ఏకాగ్రత లోపం, చదువుపైన దృష్టి పెట్టలేకపోవటం, చదువు నుండి దృష్టి మళ్ళటం జరుగుతుంది. ముఖ్యంగా తులారాశిలో జన్మించినటువంటి విద్యార్థులపైన ఈ సంవత్సరంలో సోషల్ మీడియా యొక్క ప్రభావం, స్నేహితుల యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. విద్యార్థుల యొక్క సెల్ఫ్ డిసిప్లిన్ అనేది తగ్గుతుంది. కాబట్టి చదువు పైన, ఏకాగ్రత పైన దృష్టి పెట్టాలి. వృత్తిపరమైనటువంటి జీవితం అయితే అనుకూలంగానే ఉంటుందండి. గురువు 9వ స్థానంలో, శని 6వ స్థానంలో ఉండటం వల్ల ఉద్యోగంలోనైనా వ్యాపారంలోనైనా స్థిరమైనటువంటి అభివృద్ధిని అయితే చూస్తారు. ఈ సంవత్సరంలో తులారాశి వారికి పాజిటివ్ ఏంటంటేనండి, జూన్ 2వ తారీఖు వరకు గురువు భాగ్యస్థానంలో ఉండటం వల్ల అదృష్టం తోడవుతుంది, ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది, ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా, కాంట్రాక్టుల పరంగా, శత్రువుల విషయంలో కూడా శని అనుకూలంగా ఉండటం వల్ల అనుకూలంగా ఉంటుంది. నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే ఓవరాల్గా, ఒకటి గర్భధారణ విషయంలో, అంటే సంతానలేమితో బాధపడుతున్న వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా సూచించట్లేదు. అదొకటి నెగిటివ్ పాయింట్. ఇంకొకటి చదువు విషయంలోనండి. చదువు విషయంలో అనుకూలతలు ఉన్నప్పటికీ కూడా ఏకాగ్రత లోపం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. సోషల్ మీడియా యొక్క ప్రభావం అనేది విద్యార్థుల పైన బలంగా పడుతుంది. ఇది ఒకటి నెగిటివ్ పాయింట్. ఇంకొకటి లాభాలు బాగున్నప్పటికీ కూడా లాభస్థానంలో కేతువు ఉండటం వల్ల, 11వ ఇంట్లో కేతువు ఉండటం వల్ల వచ్చిన సంపదను దాయలేకపోతారు, ఆదా చేయలేకపోతారు, ఖర్చులు పెట్టే అవకాశాలు ఉంటాయి. ఆదాయం అయితే బాగానే ఉంటుందండి, వృత్తిపరంగా వ్యాపార పరంగా కూడా బాగానే ఉంటుంది. అయితే కేతువు ఉన్నాడు కాబట్టి లాభస్థాన విషయంలో గందరగోళ వాతావరణం అనేది ఏర్పడే అవకాశాలు ఉంటాయి. జూన్ 2వ తారీఖు నుండి అక్టోబర్ 31వ తారీఖు వరకు గురువు 10వ స్థానంలో, కర్మస్థానంలో ఉంటాడండి. ఈ సంవత్సరంలో ఆదాయం స్థిరంగా ఉంటుంది, కానీ ఖర్చులు కూడా ఉంటాయి. ఉద్యోగ పరంగా అయితే ఆదాయంలో పెరుగుదల ఉంటుంది, ఉద్యోగంలో కొత్త అవకాశాలు లభిస్తాయి, కానీ పని ఒత్తిడి ఉంటుంది. పాజిటివ్ ఏంటంటే ప్రొఫెషనల్ లైఫ్ విషయంలో బాగుంటుందండి. దానితో పాటుగా నెగిటివ్ ఏంటంటే పని ఒత్తిడి ఉంటుంది. విజయాన్ని సాధించడానికి, ముఖ్యంగా వ్యాపారంలో విజయాన్ని సాధించడానికి చాలా కష్టపడవలసి ఉంటుంది. కుటుంబ జీవితం అనేది సాధారణంగా ఉంటుందండి. అయితే జూన్ నుండి అక్టోబర్ మాసం మధ్యకాలంలో మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం పైన శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది. మీ ఆరోగ్యం బాగుంటుంది, కానీ కడుపుకి సంబంధించినటువంటి సమస్యలు రావచ్చండి. ఆరోగ్యపరంగా ఈ సంవత్సరం బాగుంటుంది తులారాశి వారికి. అక్టోబర్ నుండి ఈ సంవత్సరం చివరి వరకు ఎలా ఉంటుందంటే, గురువు లాభస్థానంలోకి వస్తాడు కాబట్టి ఈ సమయంలో ఖర్చులు తక్కువగానే ఉంటాయి. ఆర్థికంగా అద్భుతమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. లాభస్థానంలో తులారాశి వారికి గణేష యోగం ఏర్పడుతుంది. ఆర్థికంగా అద్భుతమైనటువంటి సమయం అండి. ఆదాయం అనేక మార్గాల ద్వారా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆర్థిక స్థితి బలపడుతుంది. ఉద్యోగంలో పదోన్నతి, జీతంలో పెరుగుదల సూచిస్తుంది. వ్యాపారంలో భారీ లాభాలు, విస్తరణకు కూడా అవకాశాలు ఉన్నాయి. కొత్త వ్యాపారాన్ని ప్రారంభిద్దాం అనుకుంటున్నా సరే అక్టోబర్ మాసం తర్వాత నుండి అనుకూలంగా ఉంటుంది. కుటుంబ జీవితం అనేది ఆనందంగా ఉంటుందండి. కుటుంబ సంబంధాలు బలపడతాయి, కొత్త సంబంధాలు ఏర్పడతాయి, సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఓవరాల్గా చూసుకున్నట్లయితే గురువు ఎప్పుడైతే 10వ స్థానంలోకి అడుగు పెడతాడో అంటే జూన్ 2 నుండి అక్టోబర్ మాసం మధ్య కాలంలో ఉద్యోగపరంగా అనుకూలతలతో పాటుగా మీ పైన అదనపు బాధ్యతలు, కొత్త బాధ్యతలు పడతాయండి. దానివల్ల ఏమవుతుందంటే ఫ్యామిలీకి ఎక్కువగా టైంని కేటాయించలేకపోతారు. ఎక్కువగా పని మీదే దృష్టి పెట్టవలసి ఉంటుంది. పని ఒత్తిడి పెరుగుతుంది. పై అధికారుల నుండి, సహ ఉద్యోగుల నుండి గౌరవాన్ని పొందడంతో పాటుగా మీ పైన ఎక్స్పెక్టేషన్స్ కూడా పెరుగుతాయండి. ఓవరాల్గా చూసుకున్నట్లయితే తులారాశి వారు, ముఖ్యంగా విద్యార్థులు చదువు పైన ఏకాగ్రత పెరగటానికి, రాహు యొక్క ప్రభావాన్ని తగ్గించడానికి విద్యాస్థానంలో ఛాయాగ్రహమైనటువంటి రాహు ఉన్నాడు కాబట్టి సరస్వతీదేవి యొక్క ఆరాధన చేయటం, నిత్యం ధ్యానం చేయటం వల్ల విద్యాపరంగా మెరుగైనటువంటి ఫలితాలను సాధిస్తారండి. అలాగే ప్రేమ సంబంధాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. రాహు 5వ ఇంట్లో ఉండటం వల్ల ప్రేమికులు మోసపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి తులారాశి వారు ఆచితూచి అడుగు వేయాలి లవ్ మ్యాటర్స్ విషయంలో మాత్రమండి.
తొందరపాటు నిర్ణయాలను తీసుకోకూడదు. ఎవరైనా మిమ్మల్ని కొత్తగా ఆకర్షించినప్పటికీ కూడా ఆ బంధం వాస్తవమా, భ్రమ, మిమ్మల్ని వాడుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారా, లేదా డబ్బు విషయంలో ప్రయత్నాలు చేస్తున్నారా, యూజ్ అండ్ త్రోకి ప్రయత్నాలు చేస్తున్నారా, ఇవన్నీ కూడా ఆలోచన చేయాలండి. రాహు ఉన్నాడు కాబట్టి గందరగోళ వాతావరణం అనేది ఏర్పడుతుంది, ప్రేమ విషయంలోనూ చదువు విషయంలో కూడా. గురువు ఈ సంవత్సరం స్టార్టింగ్లో భాగ్యస్థానంలో ఉంటాడు కాబట్టి శుభ కార్యక్రమాలు జరిగే అవకాశాలు ఉన్నాయండి, పెళ్లి కాని వారికి ముఖ్యంగా. ఓవరాల్గా అయితే తులారాశి వారికి ఈ సంవత్సరం అనేది అనుకూలంగానే ఉంటుందండి. ఆదాయం తక్కువగా వ్యయం ఎక్కువగా మీకు కనిపించినప్పటికీ కూడా అవకాశాలు అనేవి బలంగా ఉంటాయి. అది ఉద్యోగపరంగా అయినా సంపాదించే విషయంలోనైనా సరే. మీరు ఎప్పుడు ఆర్థిక విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి అంటే జూన్ 2 నుండి అక్టోబర్ 31వ తారీఖు మధ్య కాలంలో ఎక్కువగా వ్యయ సూచనలు ఉన్నాయి, ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సరంలో డిసెంబర్ వరకు కూడా కేతువు లాభస్థానంలో ఉంటాడు కాబట్టి ఆర్థిక పరంగా కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందండి. రాజపూజ్యం ఎక్కువగా, అవమానం తక్కువగా ఉంది కాబట్టి హోదా ఎక్కువగానే ఉంటుంది ఈ సంవత్సరంలో. పరిహారాల విషయానికి వస్తే శుక్రవారం నాడు సరస్వతీదేవి వారిని కానీ లేదా లక్ష్మీదేవిని పూజించటం, తెల్లని వస్తువులను దానంగా చేయటం మంచిదండి. అలాగే మీకు ఆరోగ్యం సహకరిస్తేనే శనివారం నాడు ఉపవాసం ఉండటం, శనివారం మాంసాహారాన్ని ముట్టుకోకపోవటం, నూనెతో దీపాన్ని వెలిగించటం లేదా హనుమాన్ చాలీసాని పఠించటం మంచిదండి. ఒకవేళ తులారాశి వారికి వారు జన్మించిన రాశి నక్షత్రం మాత్రమే కాకుండా వారు జన్మించినటువంటి రోజు, సమయం, నెల, తేదీ, సంవత్సరం అన్ని బర్త్ డీటెయిల్స్ అన్నీ తెలిసినట్లయితే మీ జాతకానికి సంబంధించినటువంటి జాతక రత్నాన్ని మేము సజెస్ట్ చేయగలుగుతామండి. ఒక 10 మంది తులారాశిలో జన్మించినప్పటికీ కూడా అందరికీ ఒకే రకమైనటువంటి జాతకం ఉండదు. మీరు జన్మించినటువంటి సమయాన్ని బట్టి మీ పర్సనల్ జాతకంలో చాలా వ్యత్యాసం ఉంటుంది, డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి మీకు కరెక్ట్ డీటెయిల్స్ కనుక తెలిసినట్లయితే లగ్న కుండలిలో యోగకారకుడు బట్టి ఏ గ్రహం బలపడితే మీకు అదృష్టం వరిస్తుందో దానికి సంబంధించినటువంటి సర్టిఫైడ్ జాతక రత్నం కావాలి అన్నా, సర్టిఫైడ్ జాతక రుద్రాక్ష కావాలి అన్నా, సర్టిఫైడ్ కరుంగలిమాల కావాలి అన్నా ఇక్కడ డిస్ప్లే అవుతున్న మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్స్ చేసుకోవచ్చు.